కావేరీ ఇంజన్ అనేది భారతదేశం అభివృద్ధి చేస్తున్న ఒక అధిక పవర్ టర్బోఫాన్ ఇంజన్. ఇది ప్రధానంగా స్వదేశీ యుద్ధ విమానం తేజాస్ ఎల్‌సిఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం రూపొందించబడింది. ఇవి తయారు చేసే సంస్థ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జీటీఆర్‌ఇ. ఇది డీఆర్‌డీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కి చెందిన సంస్థ. ఫండ్ కావేరీ అర్థం ఏంటంటే ఈ పేరులో ఫండ్ కావేరీ అంటే గవర్నమెంట్ లేదా బహుళ నిధుల మద్దతుతో కావేరీ ఇంజన్ అభివృద్ధి కోసం సమకూరుస్తున్న ప్రాజెక్ట్ ఫండింగ్‌ను సూచించవచ్చు. ఉదాహరణకు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ పథకాల కింద దీనికి మద్దతు. స్ట్రాటజిక్ ఫండ్ అలొకేషన్ ద్వారా డీఆర్‌డీఓ, హెచ్ఏఎల్ లాంటి సంస్థలు దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. దీని ముఖ్య లక్ష్యం భారతదేశం తనకు అవసరమైన యుద్ధ విమాన ఇంజన్లలో విదేశాలపై ఆధారపడకుండా స్వయంగా తయారు చేయడం. ముఖ్యంగా జీఈఎఫ్-404, ఎఫ్-414 యూఎస్ఏ వంటి విదేశీ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా కావేరీ ఇంజన్‌ను అభివృద్ధి చేయడం. ఈ ప్రాజెక్టు 1986లో మొదలైంది. 2000 దశకంలో కొన్ని ప్రయోగాలు నిర్వహించబడినప్పటికీ అది పూర్తి స్థాయి విజయాన్ని సాధించలేదు. దీనికి పునరుద్ధరణ చర్యలు తీసుకుంటూ ఫ్రాన్స్, సఫ్రాన్ వంటి విదేశీ కంపెనీలతో సహకారం కలిగి ఇది మరింత అభివృద్ధి దశలో ఉంది. కావేరీ ఇంజన్ వల్ల భారత్‌కు కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. ఇది దేశీయంగా అభివృద్ధి చెందిన ఒక జెట్ ఇంజన్ కావడం వల్ల భారతదేశానికి నేరుగా సాంకేతిక, ఆర్థిక మరియు వ్యూహాత్మక లాభాలు కలుగుతాయి.